బీటెక్ సీట్లకు స్పాట్. సిఎస్సి నిబంధనలో సీట్లు మిగిలేలా యాజమాన్య వ్యూహాలు. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన సీట్లు ఇప్పుడు అన్నీ కూడా బుకింగ్లో ఉన్నాయి. ఒక కాలేజ్, ప్రముఖ కాలేజు, మా తెలిసిన వాళ్ళే, దాదాపు మేనేజ్మెంట్ కోటాలో 16 లక్షల రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తుంది. అది పరిస్థితి. ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీట్లు అమ్మకాలకు కొంత మేరకైనా అడ్డుకోవాలని విద్యాశాఖ ఆలోచిస్తుండగా కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల సీటు విక్రయాల దందా సజావుగా సాగేలా సరికొత్త ఎత్తులు వేశాయి. తమ కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థులు చివరి కౌన్సిలింగ్ వరకు రిపోర్టింగ్ చేయకుండా చూడటం ద్వారా ఆయా సీట్లు మిగిలేలా చూసుకుంటున్నాయి. సో ఇది పరిస్థితి. చూసారు కదా, కౌన్సిలింగ్ లాస్ట్ వరకు కూడా కౌన్సిలింగ్ కాకుండా ఆ కాలేజీలో సీట్లు పెట్టి దాని తర్వాత మేనేజ్మెంట్ కోటాలు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 16 లక్షల రూపాయలని దేని అంటారు అక్షరాల? మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ఆలోచించండి. ఈరోజు ఇంజనీరింగ్ చదివితే వాడు నిజంగానే జాబ్ ప్లేస్మెంట్ వస్తుందంటే ఒక 20% మాత్రమే అందరు జాబ్ ప్లేస్మెంట్స్ వస్తాయి. మీతో మళ్ళీ బీటెక్ చదివి ఎంటెక్లు చదివి మళ్ళీ అదే మార్కెటింగ్ జాబ్ చేసుకోవాలి, అదే రోడ్ మీద స్విగ్గీ జొమాటో ఎంతమంది లేరు. అదే 16 లక్షల రూపాయలు పెట్టి ఆ డిగ్రీ చదువుకొని బిజినెస్ పెట్టుకుంటే వాడు మంచిగా బాగుపడతాడు. కానీ అమ్మ నాన్నకి ఏంటంటే ఇంటి పక్కడు చదువుతున్నాడు, ఇంటి వెనుకొని చదువుతున్నాడు, నా బిడ్డ చదవద్దా అని అప్పులు తెచ్చి పెడితే లాస్ట్ ఉద్యోగం కూడా రాని పరిస్థితిలో ఇప్పుడు వందల వేల మంది నిరుద్యోగులు ఇంజనీరింగ్ చదివి ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోవాలి పేరెంట్స్ కూడా.